Hi friends, welcome to my channel Journey with Soul. NLP Presupposition Telugu resources are present in us. Friends, ఈ రిసోర్సెస్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతాయి, ఎలా యూజ్ చేయాలి? రిసోర్సెస్ వచ్చేసి 2 టైప్స్, ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అండ్ ఇంటర్నల్ రిసోర్సెస్. ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అంటే ఏవైతే మనకు నేచర్ నుండి న్యాచురల్గా దొరుకుతాయో, లైక్ ఎయిర్, వాటర్, సన్లైట్, ఆక్సిజన్, ఫుడ్. ఇవి ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అండి. ఇవి ఎలా యూజ్ చేయాలో మనకి తెలుసు, మన డైలీ రొటీన్ లైఫ్లో సబ్కాన్షియస్గా. మనకి ఎవరు చెప్పరు గాలి ఎలా పీల్చుకోవాలి అని, ఆక్సిజన్ ఎలా తీసుకోవాలని, సన్లైట్ ఎలా తీసుకోవాలని. సో ఇవి ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. మరి ఇంటర్నల్ రిసోర్సెస్ అంటే ఏంటి? పాజిటివ్ క్వాలిటీస్, మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్, స్ట్రెంగ్త్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, పాజిటివ్ బిలీఫ్స్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు. చాలామంది పాజిటివ్ ఇంటర్నల్ రిసోర్సెస్ యూజ్ చేయడం కన్నా నెగిటివ్ ఇంటర్నల్ రిసోర్సెస్ యూజ్ చేస్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్గా మన సొసైటీ ఏం కావాలన్నా బయట నుంచి తీసుకోమని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా బాధ వేస్తే ఎవరో వచ్చి ఓదార్చాలని చూస్తాము. మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాలి అనుకుంటాము. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరో వచ్చి సాల్వ్ చేయాలి అనుకుంటాము. బట్ అది మనకి మనమే చేసుకోగలము అన్న కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్ అనేది మనకు ఉండదండి. ఎప్పుడైతే మనలో ఈ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్, నాలెడ్జ్ ఇవన్నీ మనలోనే ఉన్నాయి, ఇవన్నీ మనమే చేసుకోగలము అన్న ఒక పాజిటివ్ బిలీఫ్ అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో. ఇది చాలా తక్కువ మందికి వాళ్ళ ఇంటర్నల్ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు, వాళ్ళ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసు. వాళ్ళే ఈరోజు లైఫ్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, సక్సెస్ఫుల్ పీపుల్. సో ఎప్పుడైతే మీరు ఇంటర్నల్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేసుకుంటారో, తెలుసుకుంటారో, అవి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటారో, అప్పుడే మీరు మీ లైఫ్లో మీకు ఏది కావాలన్నా, మీ విష్ కావచ్చు, డిజైర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ ఎవరు అన్రిసోర్స్ఫుల్ పీపుల్ కాదండి, ఓన్లీ అన్రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉంటున్నారు. అంటే అది ఎలా యూజ్ చేయాలో అర్థం కాక అలా ఉండిపోతున్నారు లైఫ్లో. బట్ ఎప్పుడైతే మీరు మీ ఇంటర్నల్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేసుకుంటారో అప్పుడు డెఫినెట్గా ఫర్ ష్యూర్ లైఫ్లో సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, మీలో మీరు చూసుకోండి, మీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి, పాజిటివ్ స్ట్రెంగ్త్ ఏంటి, పాజిటివ్ బిలీఫ్ ఏంటి, పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ చూసుకోండి, ఐడెంటిఫై చేసుకోండి, ప్రాపర్గా యూజ్ చేయండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.